స్టార్ట్. నమస్కారం. నా పేరు ముడావత్ శివరాం నాయక్. ఉమ్మడి అడివెంకటాపూర్, ఉమ్మడి కులక్చర్ల మండల్, అడివెంకటాపూర్ విలేజ్. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఇంతకుముందు ఇతర నాయకులతోని కలిసిమెలిసి పార్టీలో పనిచేసిన. 2006 నుంచి నేను సర్పంచ్గా ఉండి, అప్పుడు మా పెద్దలు పూజ్యులు బడుగు బలైన ఆశాజ్యోతి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన వెంబడే దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి ఆయన వెంబడే నడుస్తూ పార్టీలో పనిచేస్తూ రాత్రి పగలు అనకుండా మా రామ్మోహన్ రెడ్డి బాటలో నడుస్తూ మా గిరిజన నాయకుల ముద్దు వ్యక్తి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. కాబట్టి మా గిరిజన నాయకులకు ఎంతో మేలు చేసి మంచి మంచి పథకాలను ముందుకు నడుస్తూ దాదాపు నేను స్టార్టింగ్లో యువజన కాంగ్రెస్లో 2 సంవత్సరాలు పనిచేసిన. దాని తర్వాత మళ్ళీ జిల్లా మరియు మండల్ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్గా ఒక 5 సంవత్సరాలు చేసిన. మరియు దాని తర్వాత జిల్లా ఎస్టీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఒక 5 సంవత్సరాలు పనిచేసిన. మరియు 2006 నుంచి సర్పంచ్గా పనిచేసిన. మరియు దాదాపు 2 సార్లు ఎంపీటీసీ కంటెక్ట్ చేసిన. నేను మా జీవిత చరిత్ర మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎన్నాడు కూడా నేను పార్టీ మారలేను. కాబట్టి మాకు మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి మంత్రి పదవి వచ్చిన తర్వాత మాకు నామినేట్ పదవి ఇస్తారని నేను మనసుపూర్వకంగా మా రామ్మోహన్ రెడ్డి సార్ను కోరుకుంటున్నా. అలాగే జీవితాంతం ఎప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా పరిగి కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు మా ఎస్టీ గిరిజన ఓటర్సే దాదాపు 25,000 మెజార్టీ మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రి పదవిలో స్థానం దక్కుతుందని మేము చాలా ఆశించినాం, కానీ దక్కలేదు. ఈసారి అన్నా ఖచ్చితంగా మంత్రి పదవి మా రామ్మోహన్ రెడ్డి సార్కు రావడం ఖాయము. దాని తర్వాత మా గిరిజనులకు వికారాబాద్ డిస్టిక్లో మంచి నామినేట్ పదవి కల్పిస్తాడని మా సార్ను కోరడం జరిగింది. జై టీఆర్ఆర్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. నమస్కారం.